Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అండ్ మీరు ఏ ఊరు నుంచి? పక్క తెలంగాణ. మా పేరెంట్స్ అయితే చిన్నప్పుడు చనిపోయారు. తను మమ్మల్ని దత్తకు తీసుకున్నారు. ఎవరికి తెలియదు కదా ఈ విషయం. చేస్తే ఈ తెలియదు ఆయన అట్లా మా నలుగురు లైఫ్స్ కూడా సేవ్ అయినాయి. డాన్సులు నేర్చుకొని ఇలా వస్తారనే విషయం తెలియదు. సో మీరు అలా ఎట్లా ట్రైన్ చేసేవాళ్ళు? ఎంతమందిని ట్రైన్ చేశారు? ఒక మూవీకి పని చేస్తున్నాడు. ఎప్పుడు నాకన్నా కొంచెం హెల్ప్ చేయండి అంటే చేస్తారు. ప్రోడక్ట్ నడిస్తే వాళ్ళు చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇండస్ట్రీకి రావాలని చాలా మంది అనుకుంటారు, కానీ ఇండస్ట్రీలో నిలబడడం చాలా కష్టం అనే విషయం కూడా అందరికీ తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అలానే నిలబడి నేను ఇండస్ట్రీలోనే ఉంటాను, ఇదో డాన్స్ అయినా చేస్తాను, యాక్టింగ్ అయినా చేస్తాను, ఏమైనా సరే ఇండస్ట్రీలో నేను నిలదొక్కుంటాను అని అనిపించిన ఒక ఆస్పైరింగ్ యాక్టర్. ఎన్నో సంవత్సరాల నుంచి డాన్స్ చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి యాక్టింగ్ చేస్తున్నారు. ఈరోజు నాతో పాటు ఉన్నారు జాన్ రమేష్ గారు. జాన్ రమేష్ గారితో చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. సో నేను చెప్పినట్టే ఇండస్ట్రీ అనగానే అదొక రంగుల ప్రపంచం అనుకుంటారు, వచ్చేద్దాం అనుకుంటారు. వచ్చిన తర్వాత ఎన్ని రంగులు ఉన్నాయో తెలిసి భయపడి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు ఇండస్ట్రీకి? అందరిలాగానే నేను కూడా ఇండస్ట్రీ అనగానే వచ్చేసి హీరో అయిపోదామని అనుకున్నా. కానీ ఒక్కసారి ఇండస్ట్రీలో రాగానే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కావాలి, లేదంటే బ్యాక్గ్రౌండ్ మనీ కావాలి, అట్లయితేనే మనకి సపోర్ట్ వస్తుందని తెలిసింది. చాలా నేను ఫొటోస్ పట్టుకొని ఏమేమో ఆఫీసెస్కి మస్తు ఆఫీసులో తిరిగిన. అందరు కాల్ బ్యాక్ చేస్తా అని అంటారు, కానీ ఎవరు కాల్ బ్యాక్ చేయరు, ఎవరు చేయరు. లేదంటే నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా, నీకు నేను ఎందుకు సపోర్ట్ చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాయి. ఎవరు టాలెంట్ అయితే ఎవరు చూడరు. సో యాక్టింగ్ నేను ట్రై చేసి గివప్ చేసేసిన, మధ్యలోనే గివప్ చేసేసిన. ఇట్లా కాదు, కానీ నా హార్ట్ అంతా పండుకున్నప్పుడు నేను యాక్టర్ అవ్వాలి కదా, నేను ఏం చేస్తున్నా అనేది నైట్ నాకు నిద్ర రాకపోతుండే. అయితే ఇట్లా కాదని నేను డాన్స్ పైన కాన్సన్ట్రేట్ చేసిన. ఎందుకంటే నాకు కొంతమంది యాక్టర్స్ చాలా ఇన్స్పైర్ అయిన వాళ్ళని చూసి. సో ఇట్లా కాకపోతే ఇట్లా వెళ్దామని చెప్పేసి డాన్స్ నేర్చుకున్నా, ఓన్ గా నేర్చుకున్నా డాన్స్. నేను ఇక్కడ నేర్చుకోలే డాన్స్. అట్లా నేర్చుకుని ఒక 40, 50, 70 స్టైల్స్ వరకు మనకు వస్తాయి. సో అవంతా కూడా ఎక్కడ నేర్చుకోకుండా స్పెషలైజేషన్ చేసుకొని నేను అట్లా దూరిన ఇండస్ట్రీలో. సో నేను ఇంటర్నేషనల్ స్కూల్స్లో, పెద్ద పెద్ద స్టూడియోస్లో ఇట్లా చాలా పని చేసుకుంటా కొంతమంది యాక్టర్స్, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతురు, వీళ్ళందరూ నాకు కనెక్ట్ అయినారు. అట్లా నా పేరు వాళ్ళ వరకు వెళ్ళింది. నేను అప్పుడు అప్రోచ్ అవ్వలే, వాళ్ళ పేరే జాన్ సార్ అని చెప్పేసి వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు నన్ను పిలిచి చిన్న చిన్న ఆపర్చునిటీ చేయడం స్టార్ట్ అయింది. అంటే ఈవెంట్స్ అయినా కూడా, వాళ్ళ ఇంట్లో స్పెషల్ ట్రైనింగ్స్ అయినా కూడా అట్లా స్టార్ట్ అయింది జర్నీ. ఓకే. అంటే మీరు అన్నట్టు ఇండస్ట్రీకి బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ నాన్నలో, వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ తాతయ్యలు ఎవరైనా ఉంటే అదొక ఈజీ పాత్ అవ్వచ్చేమో, కానీ ఏమీ లేని బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఆర్టిస్టులు వచ్చినప్పుడు ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గాను ఇంకేదో ఒకటి ఖచ్చితంగా చేసి ఇటు తిరిగిన వాళ్ళు ఉంటారు. సేమ్ మీ పాత్ కూడా అలానే స్టార్ట్ అయింది? అంతే 100% అట్లానే స్టార్ట్ అయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి నేను. చెప్పండి. నేను ఒక పెద్ద యాక్టర్ వల్ల ఈవెంట్ చేసిన, పెద్ద ఈవెంట్ చేసిన. ఆ ఈవెంట్ లో వాళ్ళు నాకు చాలా క్లోజ్ అయిపోయారు. సో వాళ్ళు, ఆ మేడం నాకు రెఫర్ చేశారు. సో మీరు యాక్టర్ అవ్వచ్చు, మీకు చాలా మంచి లుక్స్ ఉన్నాయి అని చెప్తే నేను వెళ్ళిన ఆ పెద్ద మనిషి దగ్గర వెళ్ళిన. నెక్స్ట్ డే వెళ్ళి, సార్ ఇట్లా నాకు యాక్టర్ అవ్వాలని ఉంది అంటే, వాళ్ళ ఏమంటారు ఆఫీస్లో పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయి, పోస్టర్లు ఉన్నాయి. వాళ్ళు బయటకు వచ్చేసి యాక్టర్ అవ్వాలను, ఈ ఫోటోలు చూసి, పోస్టర్లు చూసి నువ్వు యాక్టర్ అవ్వలేవు అని చెప్పేసి గెంటేశారు. అయ్యో, అసలు నేను చాలా బాధపడ్డారు. అంటే నాకు ఇంత టాలెంట్ ఉండి నేనైతే పాజిటివ్గా తీసుకున్నా. కానీ వేరే నా లెక్క ఒక 1,00,000 మంది ఉంటారండి, వాళ్ళకి మీరు ఆపర్చునిటీ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ డిస్కరేజ్ చేయదు. వెంటనే నువ్వు యాక్టర్ అని చెప్తే కష్టం కదా. అంటే అందరు ఎక్కడెక్కడ నుంచో మన హైదరాబాద్కి వస్తారు, ఎందుకు లైఫ్ లో పెద్ద ఎదగాలని చెప్పేసి. ఇక నాకు చాలా బాధ అయింది. కానీ నాకు డాన్స్ ప్లస్ అయింది కాబట్టి ఒక నెక్స్ట్ 1 week లో ఆ పెద్ద హీరోని నేను ట్రైనింగ్ చేస్తుండే. అది ఉట్టి దేవుడి దయ వల్ల, ఇంకెవ్వరు కదండి. ఆ పెద్ద హీరో నేను వెళ్తే నించొని నన్ను రిసీవ్ చేసుకున్నారు, కానీ వాళ్ళ నాన్న నన్ను డిస్రెస్పెక్ట్ చేసాడు. అది దేవుడి దయ, అది ఏం చెప్పలేదు. అది మాత్రం నిజమే. అంటే ఎవరైతే వద్దుపో నువ్వు అసలేంటి యాక్టర్ అయ్యేది అనే వాళ్ళని వచ్చి వాళ్ళ కొడుకు వచ్చి మా సార్ అని చెప్పుకునే స్టేజ్కి వెళ్ళడం గొప్పే. డాన్స్ లో నుంచి అలా వెళ్ళారు. ఓకే. బట్
ఆ నిమిషం ఆగిపోదాం, ఇంకా ఇంత ఎందుకులే అవసరం లేదు వెళ్ళిపోవచ్చు కదా అనుకోవచ్చు కదా? నేను అట్లా చాలా సార్ అనుకున్నా అండి, నేను వెళ్ళిపోదాం అసలు నాకు వద్దు అనే ప్రతిసారి నాకు ఏదో ఒక చిన్న ఆపర్చునిటీ వస్తుండే. నేను వదిలేద్దాం అనుకున్నప్పుడు ఆపర్చునిటీ వస్తుండే. ఇంకా ఇండస్ట్రీలో చాలా మంచి మనుషులు కూడా ఉన్నారండి. ఇట్లాంటి వాళ్ళే కాదు, ఇట్లాంటి వాళ్ళే కాదు, అంటే 99% మనకు ఛాన్స్ ఇయ్యరు, ఆ 1% ఇస్తారు. ఆ 1% కోసం మనం వెతుక్కోవాలి. ఎవరు ఆ 1% మీకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళ? అట్లా చాలా మంది ఉన్నారు. అందులో నేను మొత్తం వదిలేసాం, నాకు ఏం వద్దు అనుకున్నప్పుడు నాకు ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ కూడా మేము ఆంధ్రాలో షూట్ చేసినాము. ఆ యాడ్ కోసం నేను చాలా ప్రేయర్ చేసిన. నేను నా ఏ పని చేసినా కూడా ఫస్ట్ ప్రేయర్ చేసుకుంటాను, దేవుడు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాడు, సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి, లేదంటే తీసుకోపోకు. సో చాలా ప్రేయర్ చేసుకుంటే ఆ యాడ్ వచ్చింది. ఆ యాడ్ ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు? బోయపాటి గారు అసలు నా లైఫ్ లో చూసిన జెన్యూన్ మనిషి. సార్ సూపర్ మనిషి అసలు. మొత్తం ఇండస్ట్రీలో నాకు ఆయన చాలా ఇష్టం. ఆయన ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను ట్రావెల్ అయిన ఒక 4 years అవుతుంది, 4-5 years. అసలు ఎప్పుడు కూడా ఇట్లా ఫోన్ చేసి మాట్లాడితే కూడా ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతారు. చాలా క్లోజ్, అసలు అన్నిట్లో సపోర్ట్ చేస్తారు. ఎలా ఉంటారంటే బోయపాటి గారు సినిమాలు చూస్తే మొత్తం భయపడిపోతుంటారు కదా. మంచి మంచి సినిమాలు తీస్తారు, ఎస్పెషల్లీ కొందరు హీరోస్ కి మాత్రం బాగా మంచి సినిమాలు ఇస్తారు కదా. ఆయన ఎలా ఉంటారు బయట మీతో మాట్లాడే విధానం గానీ? నేను అదే అంటానండి, ఆయనని మీరు చూసారి మాట్లాడారు అనుకోండి, ఒక ఫ్రెండ్ లెక్క మాట్లాడుతున్నారు. అసలు నన్ను బ్రదర్ అని పిలుస్తారు. ఆయన బ్రదర్ జాన్ ఎట్లున్నారా అంటారు. అసలు అంత పెద్ద మనిషి, మీకు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు మీరు రిసీవ్ చేసుకున్న అవసరమే లేదు. ఫోన్ లిఫ్ట్ చేసి రండి, ఆఫీస్కి రండి, మాట్లాడదాము, కూర్చొని ఇట్లా మీతో ఎట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడుతున్నారు. అంత మంచోళ్ళు ఆయన. ఆయన తర్వాత ఇంకెవరు అలాంటి? ఆయన తర్వాత మనకి పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, ఇంకా కొంతమంది అట్లా డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు మనకి ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక చిన్న ఆపర్చునిటీ కూడా ఆపర్చునిటీ. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాహుబలిలో పనిచేసా. బాహుబలిలో ఒక 16 days చేసిన. ఇది నా కెరియర్ స్టార్టింగ్ లో చెప్తాను. 16 రోజులు నేను షూటింగ్ చేసా. అప్పుడు నాకు కాళ్ళకు ఒక ఫ్రాక్చర్ కూడా అయింది. కానీ నాకు మళ్ళీ ఆ ఆపర్చునిటీ మిస్ అయిపోతుందా అని చెప్పేసి నాకు 40 days రెస్ట్ అన్నారు. నేను ఒక 15 days లా తీసేసి వెళ్ళిపోయినా. పూణేలో ఉండే షూటింగ్. తమన్నా గారితో మొత్తం ఆ గుహ అవంతా ఉంటుంది కదండి, అక్కడ తమన్నా గారితో నేను మంచి రోల్ చేసాను విత్ డైలాగ్స్ అవంతా. 16 days షూట్ ఉండే. అయితే షూటింగ్ అయిపోయింది. రాజమౌళి గారి డైరెక్షన్ లో, అంత పెద్ద మంచి డైరెక్షన్ లో నాకు ఆపర్చునిటీ రావడమే గ్రేట్ అనుకొని నేను వెళ్ళిపోయినా. తర్వాత ఒక షూటింగ్ అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేసిన, అరే నేను సినిమాలో యాక్ట్ చేసిన, మరి అందరు థియేటర్కి వెళ్ళి చూడాలరా అని చెప్పి. నేను కూడా థియేటర్ వెళ్ళి కూర్చున్నా. అసలు ఎక్కడున్నా అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా, ఎక్కడ లేరు. ఎందుకంటే ఎడిటింగ్ లో కట్ చేశారు. కానీ నేను తర్వాత సినిమా చూసి అరే నేను ఈ సీన్ చేసిన కదా అని పాజ్ చేసుకుంటా ఉంటే నేను కనిపిస్తున్నా. ఏంటంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు, అది మనం ఏం చేయలేము అనుకోండి. కానీ నా వంతు నేను చేసిన. కానీ అంత పెద్ద మనిషి డైరెక్షన్ లో పనిచేయడం అనేది నాకు చాలా మంచి అనిపిస్తుంది. అంటే 16 రోజులు చేస్తే అట్లీస్ట్ 1 day షూట్ అయినా పూర్తిగా ఉంటే కూడా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇక వాళ్ళ ఎడిటింగ్ వాళ్ళ అంత పెద్ద సినిమా వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఏమైనా ఆఫర్లు వచ్చాయి మీకు? అట్లా కొంచెం అట్లా రాలే, కానీ కనెక్షన్స్ పెరిగినాయండి. ఇప్పుడు కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మనం రెఫర్ చేయడం కానీ అవంతా. ఆ తర్వాత మీరు చేసిన డైరెక్టర్లు కూడా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా. పూరి జగన్నాథ్ గారు, ఆకాష్ పూరి అని వాళ్ళ సన్. నేను స్కూల్లో మెరిడియన్ స్కూల్లో పనిచేస్తుండే. సో అక్కడ ఆకాష్ పూరి, శేఖర్ మాస్టర్ కూతురు కొడుకు, మన సాహితీ అండ్ ప్రేమ్, వీళ్ళందరూ నా డాన్స్ స్టూడెంట్స్. నాకు స్టూడెంట్స్. శేఖర్ మాస్టర్ డాన్సర్, ఐ మీన్ కొరియోగ్రాఫర్ కదా. అంటే ఇక ఉంటది కదండి, వాళ్ళు నేర్పలేరు కదా. ఇప్పుడు స్కూల్లో అంటే మళ్ళీ వేరేగా అయిపోతుంది. సో అట్లా నాకు శేఖర్ మాస్టర్ కూడా బాగా పరిచయం. సో వీళ్ళందరూ నా స్టూడెంట్స్ ఉండే. అట్లా ఆకాష్ పూరి త్రూ నాకు ఆపర్చునిటీ మహబూబాలో వచ్చింది. చిన్న రోలే చేసా, కానీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ నాకు. అక్కడ నేను చాలా నేర్చుకున్నా. తర్వాత ఇంకో మూవీ చేసాం మన ఆర్జీవి గారితో, లడ్కి అని చేసిన. అసలు ఆర్జీవి గారితో కూడా అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు ఈ డైరెక్టర్స్ తో వేరు, ఆ డైరెక్టర్ తో వేరు. ఆయన 4 కెమెరాలు ఒకటే పెట్టేసి ఒకటే టేక్ లో చేసిస్తాం, సింగిల్ టేక్. అసలు ఎక్కడ కూడా అంటే కొంతమంది ఏం చేస్తారంటే వైడ్ షాట్, మిడ్ షాట్ అనేది కావాలి. ఆర్జీవి సార్ 3-4 కెమెరాలు ఒకటే, అంటే ఆయనకి ఏం కావాలి తెలుసు.
ఒకటేసారి చేపించి పంపించేసాను. వావ్. ఆ ఫైట్ సీక్వెన్స్ ఏదో ఉండే, కానీ మాకు ప్రాక్టీస్ ఉండే, ఒక 12 days ప్రాక్టీస్ ఉండే. ఓకే, ఫైట్ సీక్వెల్ కోసం 12 days ప్రాక్టీస్ ఉండేది. సో సూపర్ ఉండే ఈ పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేయడం అయితే. పూరి జగన్నాథ్ గారు ఫిలాసఫీ అంటే అందరికి ఇష్టమైన డైలాగ్స్ బయట బాగా చెప్తుంటారు కదా, అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారా ఆ షూటింగ్ డేస్ లో ఏమన్నా? షూటింగ్ డేస్ లో 100% చేశారండి. ఏంటంటే టైం అంటే టైము, అంటే ఎంత నిదానం అంటే అది. ఆయన అసలు ఇరిటేషన్ కానీ ఫ్రస్ట్రేషన్ అస్సలు లేదు. ఓకే, అసలు జెన్యూన్ కూల్ పర్సన్. అసలు ఒక యాక్టర్ చేయలేకపోతుండే కూడా అరే నువ్వు ఎందుకు చేస్తలే అని వేరే వాళ్ళు తిడతారేమో, కానీ పూరి జగన్నాథ్ గారు అట్లా కాదు. నేర్చుకొని చెప్పు అని చెప్పి చాలా స్లోగా నిదానంగా చేస్తారు. జాన్ రమేష్ గారు కొరియోగ్రాఫర్ గాను, డాన్సర్ గాను, ఒక యాక్టర్ గాను ఈ మధ్య అందరికి కొంచెం కొంచెం పరిచయం అవుతున్నప్పటికీ ముందు ఏం చేసేవాళ్ళు? ఐ మీన్ డాన్స్ కొరియోగ్రఫీ స్టార్ట్ చేయకముందు ఆయన ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా మాకు. సో మీరు ఏ ఊరు నుంచి? డెఫినెట్లీ నేను ఇక్కడ నుంచి హైదరాబాద్, పక్క తెలంగాణ. నేను మా పేరెంట్స్ అయితే చిన్నప్పుడు చనిపోయారండి. ఓకే, ఒకటి అప్పటి నుంచి నాకు 2 అక్కలు, ఒక అన్న. నేను చిన్నోండి అందరికంటే. ఓకే, 2 అక్కలు, ఒక అన్న, మీరు. నేను. సో మేమందరం జనరల్ గా స్కూల్ అంతా పోతుంటా. సూర్య గారు అని యాక్టర్, సూర్య గారు మన ఆర్టిస్ట్ సూర్య గారు చాలా వర్సిటల్ యాక్టర్, పెద్ద యాక్టర్ తెలుసు. తను మమ్మల్ని ఏమంటారు దత్తకు తీసుకున్నారు. సో అసలు మనిషి ఉండడం అనేది చాలా గ్రేట్. నా లైఫ్ లో అది ఒక పెద్ద బ్లెస్సింగ్. ఓకే, మా అందరినీ దత్తకు తీసుకున్నారు. సో నేను ఆయన గార్డియన్ గా భావిస్తామండి, ఎందుకంటే ఫాదర్ ఫిగర్ మాకు. సో మమ్మల్ని చూసుకోవడం అనేది చాలా గొప్ప. ఈ కాలంలో ఎవ్వరు పట్టించుకోరు. కరెక్ట్. అసలు మమ్మల్ని షెల్టర్ ఇచ్చి అక్కడ చూసుకోవడం కానీ పెంచడం కానీ చాలా. కానీ మేమందరము ఎట్లా అంటే పని చేసి బతికేటోళ్ళం. ఓకే, ఇట్లా డిపెండ్ అయ్యి బతకలేము. వాళ్ళు చూసుకున్నారు చాలా మంచిది, కానీ మేము కూడా మా హార్డ్ వర్క్ చేసి రిటర్న్ వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ చూపాలన్నట్టు ఉంటాం మేము. సో సూర్య గారు చాలా మంచోళ్ళు. ఇప్పుడు కూడా మేమందరం కలిసి ఉంటాము. మేమందరం ఇక అసలు మాకు ఫాదర్ ఫిగర్ అని కాదు, ఫాదర్ ఇక ఐ మీన్ ఎవరికి తెలియదు కదా ఈ విషయం. ఆయన ఇట్లా కొన్ని ఈ చేతితో చేస్తే ఈ చేతికి తెలియదు అంతే. ఆయన అట్లా ఆయన అసలు ఎన్నో మంచి పనులు చేస్తారు, కానీ ఎవరు చెప్పుకోరు. అట్లనే ఉండాలండి, ఎందుకంటే మీరు పని చేసి చెప్పుకోని అవసరం లేదు కదా. అట్లా మా 4 లైఫ్స్ కూడా సేవ్ అయినాయి. కానీ సూర్య గారి దగ్గర నేను ఎప్పుడు యాక్టింగ్ లా నన్ను దింపండి చేయండి అని చెప్పినా కూడా నాకు సార్ గారు ఏమంటుండే అంటే, నువ్వు చెయ్యి, నువ్వు ట్రై చెయ్యి, నీకు రాకపోతే, నీకు టాలెంట్ లేకపోతే రావు ఆపర్చునిటీ, లేదంటే ఎవరో కొడుకు వచ్చిండు అని మాట వస్తుంది, నువ్వు అట్లా చెయ్యొద్దు, నువ్వు ట్రై చెయ్యి. అప్పుడు ఆయన ఉండంగా కూడా నాకు ఇంత ప్రాబ్లం అయ్యి, కానీ అప్పుడు నాకు అర్థం కాలే అసలు ఎందుకు చెప్తున్నారు ఈయన, నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని నేను అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు నాకు ప్రౌడ్ ఉందండి, నాకు నేను చేసుకున్నా. అరే ఎవరో కొడుకొచ్చిండు ఇట్లా చేసిండు అని అదేం లేదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. ఇప్పుడు నాకు ఆపర్చునిటీ వచ్చినా రాకపోయినా నాకేం లేదు, నేను స్ట్రాంగ్ గా నిలబడుతున్నా. అది అన్ని. ఇంకోటి టైమింగ్కి వెళ్ళాలి, టైమింగ్కి ఇది చేయాలి. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆర్మీ ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళు ఒక పర్టికులర్ కొన్ని డిసిప్లిన్స్ మెయింటైన్ చేస్తారు. అవంతా మాకు డాడీ దగ్గర నుంచి వచ్చేసినాయి, అట్లా నేర్చేసుకున్నాను. బట్ అది గొప్ప విషయం కదా, చాలా గొప్ప విషయం. అండ్ ఆ తర్వాత ఇంకో డౌట్ వస్తుంది. ఇప్పుడు డాన్సర్స్ అనగానే ఇప్పుడు స్టూడియోకి వెళ్ళి డాన్స్ నేర్చుకుంటారా అనేది పక్కన పెడితే మాకు తెలియదు కాబట్టి, ఇప్పుడు సెట్కి వస్తారు, ఇలా ఒక షూట్ అనగా 10 నిమిషాల్లో నేర్చేసుకొని డాన్స్ వేసేస్తారు కదా, వావ్ అంత బాగా డాన్స్ వచ్చే యాక్టర్స్ అందరికీ అనుకుంటాం. మరి బ్యాక్గ్రౌండ్లో ముందు పొద్దున్న లేచి స్టూడియోస్కి వెళ్ళి వాళ్ళకి ఒక సపరేట్గా ఇట్లా కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ని పెట్టుకొని డాన్సులు నేర్చుకొని ఇలా వస్తారనే విషయం తెలియదు. సో మీరు అలా ఎట్లా ట్రైన్ చేసేవాళ్ళు, ఎంతమందిని ట్రైన్ చేశారు? ఇది నాది 14th year యాజ్ అ డాన్స్ టీచర్. సో ఇక నేను లెక్క పెట్టలేను ఎంత చేసిన. కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ ఇవన్నిటికీ ఏంటంటే మేము బిఫోర్ హ్యాండ్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా హీరో పక్కనైనా వాళ్ళ దగ్గర వెళ్ళినా ఉంటాయి, అంటే హీరో వాళ్ళు అప్పుడు వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. హీరోలో ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్, ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు ఉన్నారు, వాళ్ళు రోజు వచ్చి నేర్చుకుంటారు. ఎందుకంటే అంత డెడికేషన్ వాళ్ళకి. అసలు వాళ్ళకి ఉన్న డెడికేషన్ లో చూసి నేను నథింగ్ వాళ్ళ ముందు. అల్లు అర్జున్ గారు మీ దగ్గర డాన్స్ నేర్చుకునే వాళ్ళు. మేము ఒకసారి ఒక మూవీకి పనిచేస్తున్నప్పుడు ఒక క్రూ ఫామ్ చేసి అల్లు అర్జున్ సార్ తో ట్రైనింగ్ చేస్తుండే. సో ఆ క్రూలో నేనే క్రూ సెట్ చేసిన. సో అప్పుడు అసలు అల్లు అర్జున్ సార్ అంత డెడికేటెడ్ గా అంత కష్టపడుతుంటే నాకే సిగ్గు అనిపించింది, ఎందుకంటే అంత పెద్ద మనిషికి అవసరమే లేదు. సో ఆయన చూసి ఎంత నేర్చుకోవాలి మనము.
సో అట్లా డెడికేటెడ్ యాక్టర్స్ చాలా మంది ఉంటారు. Okay. అట్లా వాళ్ళే అంత చేస్తున్నారు అంటే డాన్సర్స్ వాళ్ళకి సింగ్ చేయాలంటే మేము 1000 రెట్లు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. కానీ ఇప్పుడు యాక్టర్ అనగానే నేను యాక్టర్ కదా, నాకు నచ్చిన టైంకి నేను పోతా, వాళ్ళు వస్తారు అప్పుడు నేర్చుకోవచ్చులే అనుకుంటారు. చాలా తక్కువ మంది టైం అంటే టైం ఉండాలి, డెడికేషన్ ఇట్లా ఉంటారు కదా. మరి అల్లు అర్జున్ గారు ఎలాంటి యాక్టర్ అనొచ్చు? అల్లు అర్జున్ గారు అసలు మాటిస్తే తప్పరండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక రోజు ప్రాక్టీస్ పెట్టుకున్నాం 6 o'clock అంటే ఆయన ఎక్కడో షూట్లో ఉండే, కానీ 6 o'clock డాట్ ఉండే ఆయన. ఎందుకంటే వేరే వాళ్ళ టైం అంత రెస్పెక్ట్ ఆయనకి. ఓకే. ఇంకోటి ఆయన అందరికి డాన్సర్స్ కానీ, సైడ్ డాన్సర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కానీ, జూనియర్ ఆర్టిస్ట్ కానీ ఎవరికైనా ఆయన సూపర్ రెస్పెక్ట్ ఇస్తారు. సూపర్ రెస్పెక్ట్ ఇస్తారు. అంటే నేను చూసినంత వరకు అయితే ఆయన సూపర్ రెస్పెక్ట్, మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన ఎవరిని ఇట్లా తీసి పరేయలేరు. ఎందుకంటే ఆయనకి తెలుసు వాళ్ళు ఉంటేనే మనకి సినిమా లేస్తుంది అనేది తెలుసు. ఆయన ఓకే. హార్డ్ వర్క్ చేస్తారు కదండి, వాళ్ళకి 100% తెలుసు వాల్యూస్. ఓకే. టైము, డెడికేషన్. నాకు రోల్ మోడల్ కూడా అల్లు అర్జున్ సారే. ఓకే. ప్రభుదేవ గారు, అల్లు అర్జున్ సార్, వీళ్ళందరినీ చూసే పెరిగిన నేను. ప్రభుదేవ గారు అంటే డాన్స్ మాస్టర్, కానీ అల్లు అర్జున్ అంటే యాక్టింగ్ వైజ్ అల్లు అర్జున్ సార్ డాన్స్ కూడా. అల్లు అర్జున్ సార్ లో ఆ గ్రేస్ ఉంటుందండి, ఏది చేసినా ఆ గ్రేస్ ఉంటుంది, చిన్న మూమెంట్ అయినా పెద్ద మూమెంట్ అయినా. ఓకే. సో అట్లాంటి సార్ తో నేను ఆపర్చునిటీ రావడం ఇది చాలా పెద్ద విషయం నాకు. అంటే నేను ఎక్కడ లేనోడిని ఇక్కడ వచ్చి అల్లు అర్జున్ సార్ ముందు కూర్చొని ట్రైనింగ్ చేసుకుంటున్నామంటే నాకు అది డ్రీమ్, అది డ్రీమ్ కమ్ ట్రూ. కానీ అల్లు అర్జున్ గారు అంటే ఇప్పుడు ఆయన అంత బాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఆయన మలుచుకొని ఇలా తయారయ్యారు. కానీ గంగోత్రి టైంలో మీరు అప్పటి నుంచి చూస్తుంటారు కాబట్టి గంగోత్రి టైంకి అల్లు అర్జున్ గారిని ఎంత ట్రోల్స్ చేసేవారు, ఎన్ని మాటలు అనేవారు, ఏంటి ఆయన హీరో ఏంటి, అసలు ఆయన డాన్స్ ఏంటి అన్నట్టు మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు ఆయన జర్నీ ఎలా అనిపిస్తుంది ఒకసారి తిరిగి చూస్తే? అల్లు అర్జున్ సార్ని ఇప్పుడు ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు, అంత హైలో వెళ్ళిపోయారు. అది అంతా ఆయన డెడికేషన్ అండి. ఎందుకంటే ట్రోల్స్ చేస్తారండి, ట్రోల్స్ అందరికి చేస్తారు. ఎంత మంచిగా ఉన్నా మంచి లేకపోయినా ట్రోల్ చేస్తారు. కానీ మీరు పాజిటివ్ గా తీసుకొని మీరు నేర్చుకున్నారు అనుకోండి. ఇప్పుడు అల్లు అర్జున్ సార్ ఒక్కొక్క సాంగ్ లో, ఒక్కొక్క సినిమాలో కొత్తదనం అందిస్తారు. ఇప్పుడు నాకు ఈ స్టెప్స్ కావాలి, ఆయన వీడియోస్ చూసుకుంటారు, అన్ని వీడియోస్ చూసుకుంటారు ఆయన. అసలు మనకంటే ట్రెండ్ లో ఉంటారు ఆయన. నాకు ఈ స్టెప్స్ కావాలి, ఈ సాంగ్ నుంచి ఇట్లా కొరియోగ్రఫీ కావాలి అని అడిగి చేపించుకుంటారు. ఎందుకంటే ఆయన నేర్చుకునే అవసరం లేదండి అసలు. కానీ అది మోడర్న్ ఉంది, మనకి ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఆయన తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలవికుట్టపురం ఉంది, అది మొత్తం టోటల్ డిఫరెంట్. ఆర్య ఉంది, ఆర్యలో అసలు ఆర్య 2 ఉంది, మొత్తం డిఫరెంట్. అదంతా యంగ్ క్రౌడ్ కి లేకపోతే ఏదైతే వైబ్ ఉందో అదే చేస్తారు. ఆ ట్రెండ్ తగ్గట్టు, ఆ వైబ్ తగ్గట్టు మారిపోతూ ఉంటారు ఆయన. ఓకే. అలా ఇంకా ఇప్పుడు ఆకాష్ పూరి అన్నారు, ఆస్పైరింగ్ యాక్టర్, కొత్తగా వస్తున్న యాక్టర్. మరి ఆయన ఎలాంటి పర్సన్? అంటే ఇప్పుడు కంపేర్ అయితే అస్సలు చేయలేము, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఆకాష్ పూరి యాక్టింగ్ వైజ్, వాయిస్ మాడ్యులేషన్ సూపర్ ఉంటుంది ఆయన. ఎందుకంటే ఆయనే ఇక పూరి జగన్నాథ్ సార్ దగ్గర వాళ్ళ కొడుకు కాబట్టి ఆయనకి అన్ని వచ్చేస్తాయి. ఓకే. ఇంకెవరికి డాన్స్ నేర్పించారు మీరు యాక్టర్స్ లో? నేను చాలా మందికి నేర్పించిన అండి, కానీ కొన్ని పేర్లు చెప్పలేరా? ఎందుకంటే కొన్ని మాకు అగ్రిమెంట్స్ ఉంటాయి, అది ఫ్రాంక్ గా చెప్తున్నా. కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. అగ్రిమెంట్స్ అంటే ఎలా? అంటే డాన్స్ నేర్పించారని కూడా బయట చెప్పుకోకూడదా? బేసిక్ గా డాన్స్ నేర్పించడంలో తప్పే ఉంది అంటే అది మనం మాట్లాడలేమండి, దాని గురించి ఏం మాట్లాడినా కూడా ఎటు వెళ్తుందో తెలియదు. కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి జనరల్ గా, మీరు నేర్పించినారు లేకపోతే మా కోసం నేర్పించినారు అనేది బయటికి రావద్దని ఉంటది. అది ఇక ఎందుకు ఏంటి అని మనం క్వశ్చన్ ఏమీ క్లియర్ లేదు, ఎందుకంటే మనము వాళ్ళ దగ్గర పని చేస్తున్నాం కాబట్టి మనం కూడా మన హద్దులో ఉన్నాం. కానీ మాకు అందరికి ఒకటి, కొరియోగ్రాఫర్స్ కైనా యాక్టర్స్ కైనా ఏముందంటే, మనం ఒక యాక్టర్స్ కి నేర్పించినప్పుడు లేకపోతే వాళ్ళకి ఏ విధంగా సాయం చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా అరే వీళ్ళు చేసిర్రు అని చెప్తే మేము కూడా గ్రో అవుతాం. అంతే. సో వాళ్ళు ఎట్లన్నా హైలోనే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు టాప్ లోనే, వాళ్ళే మేమే. కానీ కొంచెం చెప్తే మాకు కూడా పేరు వస్తుంది, మేము కూడా ఎదుగుతాం అనేది. ఎందుకంటే ఎవరిని తొక్కలేరండి, ఎవరు యాక్టింగ్ ఎవరు డాన్సింగ్ వాళ్ళదే కదా. అంతే. ఇప్పుడు నాకు ఒక 2-3 సినిమాలు చేసిన నేను, అక్కడ ఒక హీరో పక్కన నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా, ఇద్దరు స్క్రీన్ లో ఉన్నాం. ఆ హీరోకి నేను డైలాగ్ చెప్పిన, అయితే నెక్స్ట్ మూమెంట్ నన్ను డైరెక్టర్ తీసేసిండు, సీరియస్ గా ఇట్లా తీసేసి పెద్ద రోల్ మళ్ళా. అయితే ఏమైందంటే, మీరు కొంచెం హీరోకి కొంచెం డామినేట్ చేస్తున్నారు అన్నారు. నేనేం చేయాలి? ఇప్పుడు నేను నార్మల్ గా నేను ఉన్నా అండి, ఆయన హైట్, ఆయన ఇప్పుడు నేను 6 feet ఉంటా, ఆయన హైట్ ఉన్నా, కొంచెం గడ్డం ఉంది, కొంచెం హెయిర్ మంచిగా ఉంది అని చెప్పేసి ఆయన డామినేట్ చేసినట్టు కాదు కదా. హీరో నేనే, ఆయన క్యారెక్టర్ ఆయన నేనే కదండి. సో అట్లా తీసేసినవి కూడా చాలా ఉన్నాయి నాకు, అట్లా ఆపర్చునిటీస్ వెళ్ళిపోయినాయి నాకు. అంటే నువ్వు మంచిగా కనిపించినా తప్పు,
నువ్వు ఏమన్నా కరెక్ట్ చేసినా తప్పు. ఎవరిని డామినేట్ చేయకుండా ఎట్లా చేస్తాము? అలా మీకు ఇచ్చిన అయినా కనిపించకుండా అసలు ఉన్నారని తెలియకుండా చేస్తే ఓకేనా? ఓకే, అట్లా ఓకే. ఎందుకంటే ఎవరిని డామినేట్ చేయము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది హీరోలు లేకపోతే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కొంచెం చిన్నగా ఉంటారు. ఇప్పుడు మనం వాళ్ళకంటే పొడుగున్నాం అనుకోండి, తీసుకోరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఇబ్బందులు పడుతున్నారు మీరు? అయ్యో చాలా ఎక్కువ, 8 years అయిపోయింది. అబ్బా, 8 సంవత్సరాల నుంచి ఇంకా ఒక మంచి రోల్ కోసం, మంచి కరెక్ట్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. అట్లా వస్తలేవు అని కాకపోతే నేనే నాది చేసేసుకుంటున్నాను, నేనే నా సాంగ్ చేసేసుకుంటున్నాను, నేనే ఒక ఇండిపెండెంట్ మూవీ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక నాకు అది ప్యాషన్ అండి. నేను సినిమాలోనే ఉండాలని ప్యాషన్. నాకు నైట్ నిద్ర పట్టదు, 100% పట్టదు. పండుకున్నప్పుడు నేను ఏడపోవాలి, ఇక్కడ నుంచి ఎదగాలే తప్ప మనం కిందికి వెళ్ళదు. కరెక్ట్. ఇప్పుడు నేను డాన్స్ అంటారా, డాన్స్ స్టూడియోస్ ఉన్నాయి నాకు, మంచి చిన్న 2 డాన్స్ స్టూడియోస్ ఉన్నాయి, అవి మంచిగా నడుస్తున్నాయి. కానీ నాకు యాక్టింగ్ వైజ్ నేను ఎక్కడో ఉండాలనుకుంటున్నా. ఇక దానికి ఒక యాక్టర్ కి ఆర్టిస్ట్ కి ఎప్పుడు పోదండి, అది ఏదో ఒకటి చేసి వెళ్ళాలి, ఎదగాలి అనే ఉంటది. ఇక సస్తే ఒక యాక్టర్ గా సావాలని నేను ఫిక్స్ అయినా. సో నేను చేసుకుంటున్నా. ఇక దేవుడి దగ్గర వాళ్ళు ఇస్తే నేను చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదికేశవ అని ఒక మూవీ చేశా, చిన్న రోలే చేశా, వైష్ణవ్ తేజ్, చాలా మంచిది. విలన్ రోల్ ఇచ్చారు, చేసా. అట్లా నాకు విలన్ రోల్ వచ్చినా, హీరో రోల్ వచ్చినా, ఏది వచ్చినా చేస్తాను. ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్. హీరోనే చేయాలని అట్లా ఏమి ఉండదు. అమితాబ్ బచ్చన్ గారు ఇంత పెద్ద మనిషి, ఆయనని ఫాదర్ రోల్స్ అవి చేస్తారు. ఎందుకంటే యాక్టర్ ఆయన. నేను అట్లా ఇన్స్పిరేషన్ తీసుకొని యాక్టర్ గా నేను ఏమన్నా చేస్తాను. ఓకే, అంటే మంచి అవకాశాలు రావాలనే కోరుకుంటాను నేను కూడా. బట్ హీరోస్ లో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఒక ఫ్లోర్ వేస్తే ఫ్లోర్ మొత్తం డాన్స్తో ఊడ్చి చేసే అంత బాగా డాన్స్ చేస్తారు. కొంతమంది అసలు డాన్స్ లేకుండా ఉంటే బాగుండు, సినిమాల్లో డాన్స్ చాలా తక్కువ ఉంటే బాగుండు అంటారు. అలాంటి హీరోస్ ఎవరు మన దగ్గర? అంటే మిగతా యాక్టింగ్ అంతా సూపర్ ఉంటుంది, నేను ఇప్పుడు డాన్స్లు ఎవరిని చేయలేను, నాకు డాన్స్ వద్దు, డాన్స్ లేకుండా చూడండి, లేకపోతే సింపుల్ స్టెప్స్ ఏమైనా పెడితే చాలు, అలాంటి వాళ్ళు ఎవరు మన దగ్గర? అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు ఉన్నారు, మహేష్ బాబు గారు ఉన్నారు. అంటే చేస్తారు, అంటే వాళ్ళ గ్రేస్ తోనే సరిపిస్తే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అందంతోనే వాళ్ళు నడిపించేస్తారు. డాన్సులు గీన్సులు అంత వేరే హీరో చేసిన అంత రాదు, కానీ లేదంటే చిన్నగా చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇప్పుడు బాగా చేస్తున్నారు, ఫస్ట్ లో మధ్యలో చేయలేకపోతుండే కానీ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. ఓకే. అండ్ ప్రభాస్ అయితే సిగ్గుపడతారు కదా, ప్రభాస్ సార్ అయితే ఇప్పుడు బాహుబలిలో మేము చూసినప్పుడు అసలు చాలా, ఆయన అయితే హంబుల్ మనిషి, అందరికంటే హంబుల్. ఆయన బాగా తెలిసిన విషయం, ఆయన మొత్తం తినకుండా మనుషులు పంపించారు, ఎంత హంబుల్ ఉంటారని. ఎంత మంది ఉంటే కూడా అందరు తిన్నారా లేదా, అందరూ అంటే మంచిగా ఉన్నారా లేదా అని. ఇప్పుడు ఆ షూటింగ్ లో ఆయన చూసుకుంటాడా లేకపోతే ఇవి చూసుకుంటాడా అసలు, కానీ మంచి. ఓకే, ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, బాహుబలి షూటింగ్ లో ఎప్పుడైనా ఫుడ్ తెప్పించేసి అందరికి పెట్టిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఒక రోజైనా? అది తెప్పలేకపోతుండే అండి, ఎందుకంటే మేము ఎక్కడో హిల్స్ లో చేస్తుండే అనమాట. మాకెళ్ళనికి చాలా ఇబ్బంది అయింది. ఇంకోటి అది ఫారెస్ట్ లెక్క, సో షూట్ అంతా కూడా మేము చెట్ల నుంచి ఎక్కాలి, అక్కడ ఉండే, అక్కడ వర్షం ఆటోమేటిక్ ఎప్పుడు అంటే అప్పుడు పడుతుండే. సో అసలు సిచువేషన్ గ్రీన్ మ్యాట్ లో కాదు, రియల్ గానే ఎక్కించారు మీతోటి? చేసాం, గ్రీన్ మ్యాట్ లో అస్సలు చేయలే. ఆ మంచుల్లో ఆ సినారియోస్ లో కూడా వెళ్ళారు అందరూ. మేమైతే ఆ మంచుల్లో కాస్ట్యూమ్ వేసుకొని చెట్ల పైన కూడా ఎక్కినాం. చెట్ల పైన మొత్తం సేఫ్టీతో ఎక్కినాం, కానీ రియల్ గా చేశారు. కొన్ని ఏమన్నా విఎఫ్ఎక్స్ చేసి ఉంటారు, కానీ రాజమౌళి సార్ అసలు ఒకటే ఒక షాట్ మొత్తం రోజు దిమ్మన్నా ఒకటే షాట్ తీస్తారు, ఒక 5 సెకండ్ షాట్స్, ఒక్క రోజంతా 5 సెకండ్ షాటే తీస్తారు. కానీ అది ఆయనకి నచ్చినంత వరకు ఆయన పర్ఫెక్షన్ గురించి తెలుసు, గాల్లో 2 కాళ్ళు ఎట్ ఏ టైం ఒకే దగ్గర ఉండాలి, అందుకోసం ఆయన అక్కడ ఉన్నారు. అది మాత్రం నిజమే, ఆయన వల్లనే పాన్ ఇండియా అయిందండి. అంతేలే, ఆయనే కదా ఫస్ట్ మనల్ని తీసుకెళ్ళడం మొదలు పెట్టింది, పాన్ ఇండియా అని అలవాటు చేసిందే ఆయన. ఓకే, రాజమౌళి గారు ఎలా ఉండేవారు? ఐ మీన్ ఎప్పుడైనా మాట్లాడారు 1-to-1 కన్వర్సేషన్? అయ్యో అట్లా మాట్లాడినాం, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడినాము, షూట్కి వెళ్ళినప్పుడు మాట్లాడినాం, క్యారెక్టర్స్ చెప్పినప్పుడు కూడా అరే ఇట్లా కాదు ఇట్లా అని ఆయన డైరెక్ట్గా చెప్పేస్తారు. కానీ ఆయన ఏంటంటే చాలా బిజీ. కానీ ఒక్క విషయం ఆయనలో అప్రిషియేట్ చేయాలి ఏంటంటే 6 o'clock షూట్ అంటే ఆయన 5:20కి వస్తుండే. 5:20కి వచ్చి మొత్తం చూసుకుంటుండే. ఇవంతా చిన్న విషయాలు ఎవరు నోటీస్ చేస్తారో లేదో తెలియదు, కానీ నేనైతే చేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నాకు ఎక్కడైనా క్లాస్ కానీ లేకపోతే ఏమైనా షూట్ ఉందనుకోండి, ఎక్కడైనా నేను ఒక 10 minutes బిఫోరే ఉంటా, ఎందుకంటే అవి మనకి లైఫ్లో ఎదగనిస్తాయండి. కరెక్ట్. అదే ఎవరు అంటారు చూడండి, ఆయనకు ఆస్కార్ సినిమా ఉందని గుర్తు చేయండి రా, ఆయన ఏంటంత న్యాచురల్ గా నార్మల్ గా వెళ్ళిపోతున్నాడు అంటారు కదా.
ఓకే. సో మరి ఇప్పుడు మూవీస్ ఆఫర్స్ ఇది పక్కన పెడితే మీ సాంగ్స్ మీరే ఓన్గా చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఏంటి ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఏమొస్తున్నాయి మాకు? ఇప్పుడు ఒక సాంగ్ ఫాలోయింగ్ అపార్ట్ అని నేను చేశానండి, మా ఫ్రెండ్ సాంగ్. ఓకే. మొత్తం ఒక బ్రేకప్ ఓన్ సాంగ్ ఒక బ్రేకప్ సాంగ్. అది వాళ్ళ లైఫ్ లో జరిగింది కూడా. సో అదే నేను వీడియోగా తీసాను. ఓకే. ఒక మంచి సాంగ్ అది, తెలుగు అండ్ హిందీ మిక్స్ ఫస్ట్ సాంగ్. అవునవును, చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఇప్పుడు ఫోక్ సాంగ్ ఒకటి రిలీజ్ అవుతుంది ఒక 1-2 weeks లో, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు రాను ముంబై రాను ఉంది కదా, సేమ్ అదే ఫ్లో లో మంచి డాన్స్ నంబర్ ఉంది. మేము మొన్న 30th ఏప్రిల్కి 29th ఏప్రిల్కి మన మెదక్ ఉంది కదా, మెదక్ అని కౌడిపల్లి ఒక విలేజ్ ఉంది, అక్కడ ఒక 2 days షూట్ చేసాము. చాలా బాగా వచ్చింది, అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అది ఇంకొక ఇయర్ లో ఒక 6-7 సాంగ్స్ అనుకుంటున్నా, ప్లస్ ఒక ఇండిపెండెంట్ మూవీ వస్తుంది. ఇంకా నేను ఆల్రెడీ కొన్ని మూవీస్ చేశానండి, చెప్పా కదా, మహబూబా ఒకటి, కృష్ణారావు సూపర్ మార్కెట్ ఒకటి, ఆదికేశవ్ ఒకటి, మళ్ళా బాహుబలి ఒకటి, ఇంకా లడ్కీ అని ఒక మూవీ ఒకటి, క్లూ అని ఒక మూవీ ఒకటి. ఇవన్నీ కొన్ని ఆహాలో ఉన్నాయి, కొన్ని అమెజాన్ లో ఉన్నాయి, కొన్ని దాంట్లో ఉన్నాయి. సో 2 యాడ్ చేశా, 2 పెద్ద యాడ్ చేశా. అది ఒకటి బోయపాటి సార్తో, ఇంకొక యాడ్ ఏమో రానా గారితో చేశా, డీ క్రాఫ్ అని, అది బియర్డ్ ఆయిల్ యాడ్. సో రానా గారు కూడా చాలా మంచి వ్యక్తి, అసలు నెక్స్ట్ లెవెల్. ఆయన ఎలా ఉంటారంటే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఆ పర్సనాలిటీకి కొంచెం భయంకరంగా ఉన్నట్టు అనిపిస్తారు కదా, మరి ఎలా ఉంటుంది? రానా గారు మొన్న సిక్ అయిపోయిన తర్వాత యూఎస్ఎల్ వచ్చిన తర్వాత నాకు 2-3 months లో నాకు ఈ యాడ్ వచ్చింది. నేను ఆయన హైట్ ఉంటా అనుకుని నేనేదో అనుకున్నా 6 feet అంటే ఆయన ఒక 6'2", 6'3" ఉంటారు అనుకున్నా. నేను ఇంతగా అనిపిస్తున్నా ఆయన ముందు, చాలా పొడుగు, ఇంకా సన్నగా అయిపోయేసరికి ఇంకా పొడుగుగా కనిపిస్తున్నారు. అసలు ఆయన రిసీవింగ్ కానీ, ఆయన మాట్లాడే విధంగా, నేను ఎప్పుడైనా నాకు చిన్న పని ఉంటే కూడా ఫోన్ చేసి మాట్లాడితే కూడా, అన్న అసలు హాయ్ జోన్ అవి వాట్సాప్ ఏంటి ఏమైతుంది వచ్చి కలువు అని చెప్పేసి అట్లా మాట్లాడతాను. అంత పెద్ద మనిషి. అదే నేను కొంచెం చెప్తున్నా, అది అంతా ఒక 8-9 years లో నేను సంపాదించుకున్న ట్రెజర్స్. అంటే నేను ఉన్నా అన్న, నాకు ఎవరైనా వాళ్ళు ఉన్నారు, నాకు ధైర్యం ఇచ్చేటోళ్ళు అంటే వీళ్ళందరూ. సో అందుకోసం కష్టపడి నాకు నేను చేసుకుంటున్నా, సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు నాకన్నా కొంచెం హెల్ప్ చేయండి అంటే చేస్తారు, ఎందుకంటే ప్రోడక్ట్ నచ్చితే వాళ్ళు చేస్తారు. 100%. సో ఒక మూవీ చేస్తున్నాము, దేవుడి దయ వల్ల అంత మంచిగా అయిపోతే అందరు సపోర్ట్ చేస్తారు. ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కానీ, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ? అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒకటి ఏంటంటే, ఎవ్వరు డిసార్ట్ అవ్వకండి, ఎందుకంటే నాలాగా లక్షల మంది ఉంటారు. ఇండస్ట్రీ అనే కాదు, ఎక్కడ కూడా మీకు అందరు తొక్కేసామనే చూస్తూ ఉంటారు. ఇంకా మీకు కాంపిటీషన్ గా ఇంకా 1,00,000 మంది ఉంటారు. సో అక్కడ మీరు గివ్ అప్ అవ్వద్దు. మీ డ్రీమ్ మీరు ఫుల్ఫిల్ చేయాలంటే 100% ఎంత ఏమొచ్చినా స్టాండ్ అవ్వాలి. మీరు ఇంకా నేర్చుకొని మీ స్కిల్ ఇంకా ఇంప్రూవైజ్ చేసుకొని చేస్తూ ఉండాలి. ఓకే జాన్ గారు, నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకు మంచి మంచి సినిమాల్లో క్యారెక్టర్స్ రావాలి, హీరోగా రావాలి, విలన్ గా రావాలి, ఏదైనా సరే మంచి క్యారెక్టర్స్ రావాలి, ఇంకా మీరే మూవీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.